హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫో టాక్స్. సో అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ స్పైడర్ మ్యాన్ వాండాకి కామిక్స్లో ఎప్పుడైనా లవ్ అయిందా, అండ్ అలాగే సెంట్రీ కనుక మెఫిస్టోతో కలిస్తే అవెంజర్స్ని పూర్తిగా ఓడించేయగలడం లేదా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఆ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి నేను మీకు ఇంట్రెస్టింగ్గా ఆన్సర్స్ ఇవ్వబోతున్నా. బై ద వే, ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ క్వశ్చన్, మార్వెల్లో కామిక్స్లో కానీ యానిమేషన్స్లో కానీ స్పైడర్ మ్యాన్ వాండా లవ్ చేసుకున్నారా? యాక్చువల్లీ దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. స్పైడర్ మ్యాన్ ఎంతోమందిని లవ్ చేశాడు. లైక్ గ్వెన్ స్టేసీ, మేరీ జైన్, బ్లాక్ క్యాట్ లాంటి కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ని లవ్ చేశాడు. ఈవెన్ ఫీమేల్ సూపర్ హీరోస్ని కూడా. బట్ ఎప్పుడు మన వాండా పాపని అయితే లవ్ చేయాల, ఎందుకంటే నేను వాండా పాపని లవ్ చేస్తున్నాను కాబట్టి. సో మన స్పైడర్ మ్యాన్ అయితే వాండాని కామిక్స్లో కానీ ఆర్ యానిమేటెడ్ సిరీస్లో కానీ లవ్ చేయాల. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, సెంట్రీలో ఉన్న ఈవిల్ వర్షన్ అయిన వైడ్ అండ్ మెఫిస్టో కలిస్తే వాళ్ళిద్దరూ కలిసి అవెంజర్స్ని ఓడించేయగలరా? అండ్ వాళ్ళిద్దరూ కనుక ఫిజికల్ కాంబాట్లో మెంటల్ కాంబాట్లో గెలుస్తారా లేదా? సో బ్రో, సెంట్రీయే అవెంజర్స్కి ఒక తలనొప్పి అనుకుంటే వైడ్ సెంట్రీ కంటే కూడా చాలా పవర్ఫుల్. అటువంటి వైడ్ కనుక మెఫిస్టో లాంటి ఒక ఈవిల్ డిమానిక్ క్యారెక్టర్తో కనుక కలిస్తే ఖచ్చితంగా అవెంజర్స్ కుప్పకూలిపోతారు. ఈవెన్ థోర్ క్యారెక్టర్ కూడా ఇద్దరు క్యారెక్టర్స్ ముందు నిలబడడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఒకసారి చూసుకుంటే సెంట్రీకి 100 మిలియన్ సోలార్ ఎనర్జీ పవర్ ఉంది. అండ్ తన ఈవిల్ వర్షన్ అయిన వాయిడ్కి సెంట్రీని కూడా ఓడించే అంత పవర్ ఉందన్నమాట వాయిడ్కి. సో వాయిడ్ లాంటి ఒక ఈవిల్ వర్షన్ కనుక మెఫిస్టో లాంటి ఒక క్యారెక్టర్తో కలిస్తే ఖచ్చితంగా అవెంజర్స్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోతారు. బట్ డాక్టర్ స్ట్రేంజ్ కనుక ఒక మాస్టర్ ప్లాన్ వేసి థోర్, డాక్టర్ స్ట్రేంజ్, వాండా లాంటి కొంతమంది హయ్యర్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళని మెంటల్ కాంబాట్లో ఓడించగలరు. నెక్స్ట్, గోజో వర్సెస్ థోర్. థోర్ మార్వెల్ క్యారెక్టర్ మనందరికీ తెలిసిందే. తనకి గాడ్ ఆఫ్ థండర్ అని కూడా టైటిల్ వచ్చింది. అయితే థోర్ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ గోజోని ఓడించగలడా లేదా? ముందు థోర్ గోజోని ఓడించగలగాలంటే థోర్ యొక్క పవర్స్ మనకి తెలియాలి. మనందరికీ తెలిసినట్టే థోర్కి గాడ్ లెవెల్ ఫిజియాలజీ అయితే ఉంది. ఆ గాడ్ లెవెల్ ఫిజియాలజీతో పాటు తన దగ్గర థండర్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది, లైట్నింగ్ మ్యానిపులేషన్ పవర్ ఉంది, ఇమ్మోర్టాలిటీ ఉంది, గాడ్ లెవెల్ రా లెవెల్ స్ట్రెంగ్త్ ఉంది. ఈవెన్ తన స్ట్రాంగ్ బ్రేకర్ని యూజ్ చేసి బయోఫ్రాస్ట్ని ఓపెన్ చేసి టెలిపోర్ట్ కూడా అవ్వగలడు. ఇంకా తను చెప్పాలంటే జ్యూస్ లాంటి కై ఫాదర్కే వచ్చబోయించాడు. ఇంకా గోజో విషయానికి వస్తే గోజో దగ్గర ఇన్ఫినిటీ వాయిడ్, ఇంకా తన డొమైన్ ఎక్స్పెన్షన్ ఎబిలిటీ, అండ్ దాంతోపాటు తన 6 ఐస్, ఇవన్నీ ఒక రా లెవెల్ పవర్ అని చెప్పొచ్చు గోజోకి. ఈ పవర్స్ని యూజ్ చేసి తను సుకునాని కూడా ఓడించగలడు, కానీ సుకునా చేతిలోనే ఓడిపోయాడు. అది మాంగా చదివిన వాళ్ళకి అర్థమైంది, స్పాయిలర్ అలర్ట్. సో ఒకవేళ గోజోకి థోర్కి ఫైట్ జరిగితే వీళ్ళిద్దరూ గెలవడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ థోర్ కనుక తనకున్న ఇల్యూజన్ సెన్సింగ్ ఎబిలిటీని యూజ్ చేసి గోజో యొక్క డొమైన్ ఎక్స్పెన్షన్ నుంచి బయటపడినట్టయితే అప్పుడు ఈజీగా గోజోని ఓడించగలడు. ఒకవేళ థోర్ కనుక గోజో యొక్క డొమైన్ ఎక్స్పెన్షన్లో ఇరుక్కుపోయి గోజో యొక్క లిమిట్లెస్ ఎబిలిటీ ద్వారా గోజోని టచ్ కూడా చేయలేకపోతే ఇంకా గోజోనే విన్నర్ అనమాట. సో 50-50 ఛాన్సెస్. అండ్ నెక్స్ట్, ఒక మంచి మోటివేషనల్ యానిమేని ఒక సబ్స్క్రైబర్ అయితే సజెస్ట్ చేయమన్నారు. సో ఆ సబ్స్క్రైబర్ కోసం అయితే ఈ మోటివేషనల్ యానిమేని కూడా సజెస్ట్ చేస్తున్నా. ఈ యానిమే పేరు బాకీ హ్యాండ్మెన్. సో ఈ యానిమే కూడా చాలా బాగుండిద్ది. ఇందులో మన హీరో తన నాన్న కంటే పవర్ఫుల్గా మారడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈ యానిమే అయితే చాలా బాగుండిద్ది. ఈ యానిమే నుంచి మనం ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. సో మంచి మోటివేషన్, మంచిగా ఒక థీమ్ ఆఫ్ మోటివేషన్ రావాలనుకుంటే మీరు ఈ యానిమేని ఖచ్చితంగా చూడండి. ఈ యానిమేలో ఫైట్ సీక్వెన్సెస్ కానీ అండ్ అందులో ఉండే రా స్క్రీన్ ప్లే కానీ ఉంటుంది భయ్యా, చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఈ యానిమేని చూడండి. సో ఒక్కసారి చూసిన తర్వాత మీకు మోటివేషన్ కుప్పలుగా వచ్చిద్ది. అయినో మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారని నాకు బాగా తెలుసు. ఓకే సో ఇదనమాట వాళ్ళ వీడియో. సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలా ఉన్నాయి, గొప్పలుగా దాచాను.
సో ఆ కుప్పలుగా ఉన్న వీడియోలు మీ ఫోన్లోకి వెంటనే రావాలంటే ఇప్పుడే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా వీడియోని రికమెండ్ చేయాలనుకున్నా కానీ కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా రికమెండ్ చేయాలనిపించే వీడియో లైక్ మార్వెల్, DC, బెన్ 10, యానిమేస్, పవర్ రేంజర్స్ లాంటి టాపిక్స్ మీద ఏమైనా వీడియోలు రికమెండ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు వాటిని రికమెండ్ చేయొచ్చు. అండ్ నేను వాటిపైన ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. లేట్ అయినా పర్వాలేదు కానీ లేటెస్ట్గా చేస్తాను. సో యా, దట్స్ ఆల్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి.